LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయిని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు పలు గేట్ల రోప్లు తెగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోకపోవడంతో రోప్లు తుప్పుపట్టి తెగిపోయాయి. ఇనుప రోప్లు తెగిపోవడంతో ప్రాజెక్టు భద్రతపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అవగాహన లేమి వల్లే ఇలా జరిగిందని ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. రోప్లు దెబ్బతిన్నా ప్రాజెక్టుకు ఎలాంటి ప్రమాదం లేదు అని అధికారులు అంటున్నారు. జూరాల ప్రాజెక్టు గేట్ల రోప్ల వ్యవహారంపై సాక్షి టీవీ స్పెషల్ రిపోర్ట్. కృష్ణా బేసిన్లో తెలంగాణ ముఖద్వారం ఇందిరా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ అత్యంత వెనుకబడిన ప్రాంతమైన పాలమూరు జిల్లా వరప్రదాయనిగా నిలుస్తూ గడిచిన 3 దశాబ్దాలుగా ఇక్కడ ప్రజలు సాగునీటి అవసరాలు తీర్చుతుంది. 1996లో జూరాల ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చింది. ప్రాజెక్టుకు మొత్తం 62 రేడియల్ గేట్లు ఉన్నాయి. 2019లో గేట్లు తుప్పుపట్టిన విషయం వెలుగులోకి వచ్చింది. అధికారులు మరమ్మతుల కోసం ప్రతిపాదనలు పంపినా పట్టింపు లేకుండా పోయింది. చివరకు నీటిపారుదల శాఖ అధికారులు 2 కమిటీలను వేసి మరమ్మతులపై అధ్యయనం చేయించారు. 12,50 లక్షలు అవసరమని ప్రతిపాదన చేశారు. 3 ఏళ్ల క్రితం ప్రభుత్వం 11 కోట్లు కేటాయించింది. పనులు ప్రారంభమైన పురోగతి మాత్రం లేదు. ఇదిలా ఉండగా ప్రాజెక్టులోని 8 గేట్ల రోప్లు అత్యవసరంగా మార్చాలి అని భావించిన అధికారులు ఫిబ్రవరి నెలలో ₹1 కోటి మంజూరు చేశారు. దీంతో ఇప్పటి వరకు 28, 41, 45, 51 గేట్ల రోప్లు మార్చి మరమ్మతులు చేశారు. ఇంకా 8, 12, 19, 27 గేట్ల మరమ్మతులు చేయవలసి ఉంది. కానీ తాజాగా 31, 25, 21, 12, 8, 4 గేట్ల రోప్లు తెగిపోయాయి. ఇందులో కొన్ని గేట్లు 2 వైపులా తెగిపోగా మిగిలినవి ఒక పక్క తెగిపోయాయి. ప్రస్తుతం కొన్ని గేట్ల నుంచి నీళ్లు లీక్ అవుతున్నాయి. వీటి మరమ్మతుల కోసం గతంలో అధికారులు ప్రతిపాదనలు కూడా చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. అధికారులు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గేట్లు, రోప్ల మరమ్మతులు చేసేందుకు ఉపయోగించే గ్యాంటీ క్రేన్ కూడా మొరాయిస్తుండటంతో ఈ పనులు సకాలంలో పూర్తి చేయలేకపోతున్నారు. మరింత సమాచారాన్ని జూరాల ప్రాజెక్టు నుంచి మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయిని కృష్ణా నది పైన ముఖద్వారంగా ఉండేటువంటి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి యొక్క గేట్ల పైన అధికారులు తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చేస్తున్నారనేటువంటి ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించినటువంటి యొక్క గేట్ల రోపులు కొన్ని ప్లేసులలో తెగిపోవడం అనేటువంటిది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం ఒకటేసారి 2014 సంవత్సరంలోనే మాత్రమే వీటికి సంబంధించినటువంటి ఈ యొక్క రోప్లను మార్చడం జరిగింది. కానీ ప్రస్తుతము ఈ యొక్క ప్రాజెక్టు వద్ద మనం గమనిస్తే 31, 25, 21, 12, 8, 4 సంబంధించినటువంటి గేట్ల వద్ద రోపులు తెగిపోయినాయి. ప్రస్తుతం ప్రధానంగా మనం విజువల్స్ చూస్తున్నాం. ఇది 31 గేటుకు సంబంధించినటువంటిది. ఈ యొక్క 31 గేటు వద్ద 2 వైపులా ఇటు లెఫ్ట్ సైడ్ కానీ అటు రైట్ సైడ్ ఈ 2 ప్లేస్ల వద్ద ఈ యొక్క రోపు తెగిపోవడంతో ప్రస్తుతం ఇక్కడ ఉండేటువంటి గేట్ అంతా కూడా కిందికి వదిలేయడం జరిగింది. దీని నుంచి కింది నుంచి మనం చూస్తున్నాం లీక్ అవుతుండేటువంటి యొక్క నీరు. దీన్ని మరమ్మతులు చేసేంత వరకు మాత్రం ఈ యొక్క నీరు ఇట్లనే వృధాగా పోతుంది. అయితే ఈ యొక్క పరిస్థితికి కారణమేంది? కేవలం ఈ యొక్క 31 కాకుండా దీంతో పాటు అదేవిధంగా 25 కానీ 21, 12, 8, 4 గేట్ల యొక్క పరిస్థితి కూడా ఈ యొక్క రోపులు తెగిపోయినటువంటి పరిస్థితి. దీంతో ఆందోళన వ్యక్తమవుతుంది. ఓవైపున జూరాలకు పెద్ద ఎత్తున పైనుంచి నీళ్లు వస్తుండేటువంటి క్రమంలో కొంత రైతుల్లో కానీ స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రధానంగా ఈ సంవత్సరము ఇరిగేషన్ అధికారులు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 8 ఈ యొక్క రోపులకు మరమ్మతులు చేసేందుకోసం ₹1 కోటి కేటాయించడం జరిగింది. అందులో ఇప్పటికీ 28, 41, 45, 51 గేట్లకు సంబంధించినటువంటి యొక్క మరమ్మతులు పూర్తి చేశారు.
ఇంకా 8, 12, 19, 27 రోపులకు సంబంధించినటువంటి మరమ్మతులు చేయాల్సి ఉంది. కానీ ఈ యొక్క అధికారులు కేవలం 8 ప్రకటించారు. కానీ ఇక్కడ ఏదైతే ఇప్పుడు తెగిపోయినటువంటి రోపులు ఉన్నాయో అవి మాత్రం 31, 25, 21, 12, 8, 4 అంటే దీంట్లో 12, 8 అనేటువంటి దీంట్లో ఉన్నప్పుడు కూడా మిగతా 4టిని అధికారులు గుర్తించలేదంటే వాళ్ళ యొక్క నిర్లక్ష్యం ఉందనేటువంటి ఆరోపణలు మాత్రం వెల్లువెత్తున్నాయి. మొత్తంగా మాత్రం ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు వద్ద ఏదైతే యొక్క రోపులు తెగిపోయాయో ఇది చర్చనీయాంశంగా మారింది. దీనిపైన ప్రతిపక్షాలు కూడా మండిపడుతున్నాయి. ఎండాకాలం అంతా ఊరుకొని అధికారులు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ముందస్తుగా వర్షాలు వస్తున్నాయని చెప్తున్నారు. కానీ వేసవిలో ఈ పనులు పూర్తి చేసుకోవాలనేటువంటి యొక్క అవగాహన ఎందుకు లేకుండా ఉంది? వెంటనే వీటికి మరమ్మతులు చేసి భవిష్యత్తులో ఈ యొక్క తాగు కానీ సాగునీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరొక వైపు ప్రతి ఏటా యాసంగిలో ఏదైతే సాగునీరు ఇబ్బందులు జరుగుతున్నాయో అది ఉండకుండా ఉండేందుకు పూర్తి స్థాయి యొక్క నీటి మట్టాన్ని ఇక్కడ మెయింటైన్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి వారందరూ డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, జూరాల ప్రాజెక్టు నుంచి. జూరాల ప్రాజెక్టును బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వెంకటేశ్వర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి సందర్శించారు. తెగిపోయిన గేట్ల రోప్లను పరిశీలించారు. జూరాలపై సమీక్ష చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. రైతులకు ప్రాజెక్టుకు ఇబ్బందులు కలగకుండా చూడాలి అని సూచించారు. ప్రభుత్వం చేతగానితనం వల్లే ఇలా జరిగిందని ఆరోపించారు. ఇలా 10 సంవత్సరాల కాలంలో వర్షాలు పడ్డవంటే నీళ్లు జూరాలకు రాకముందే కేసీఆర్ గారు ఫోను ఎక్కటల్లో అక్కడ వెళ్ళి ఒక్కొక్కరు ఒక రిజర్వాయర్ దగ్గర నిలబడి కూర్చొని నీళ్ళు వచ్చిన వెంబడే గేట్లు తెరిపించుకొని నీళ్ళు తీసుకుపోయే వాళ్ళం. గేట్లు రిపేర్ చేయించే వాళ్ళం. ఎండాకాలమే గేట్ రిపేర్ అయ్యేది. కానీ ఇలా అధికారుల నిర్లక్ష్యం చూస్తుంటే అసలు ఏంది ఇది? వారం 10 రోజులు జూరాల కెపాసిటీ ఎంత ఉందో రోజు అంత కెపాసిటీ నీళ్ళు వృధాగా నదిలో వెళ్ళిపోయినాయి. ఇవాళ నీళ్ళు వస్తున్నాయి. వర్షాకాలం ముందు వచ్చింది, పైన వర్షాలు పడితే నీళ్ళు వచ్చినాయి. ఎప్పుడు జరగలే అట్లా. తొందరగా నీళ్ళు వచ్చినాయి, తొందరగా నాట్లు వేసుకోవాలి, మొన్న ఎండిపోయిన సేన్లు అనుకుంటే ఈరోజు చూస్తుంటే నిజంగా ఎంత బాధ అనిపిస్తుంది అంటే కళ్ళ ముందర నీళ్ళు ఇట్లా పోతున్నాయి. అన్ని రిపేర్లే. ఒక్క రోపు తెగిందని చూస్తే ఒకటి కాదు 10 రోపులు తెగిపోయినాయి. ఇక్కడ 10 రోపులు తెగిపోయినాయి. అన్ని గేట్స్ అన్ని కూడా, గేట్ వాల్స్ అన్ని కూడా ఖరాబ్ అయిపోయినాయి. తెలంగాణలో మొత్తంగా 2-3 ఏజెన్సీలు మాత్రమే ఈ గేట్లు, రోప్లు మరమ్మతులు చేసేవాళ్లు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. వారు ఇతర ప్రాజెక్టుల వద్ద బిజీగా ఉండటంతో రాలేకపోతున్నారని చెబుతున్నారు. మరోవైపు జూరాల ప్రాజెక్టు గేట్లు ఏడాది పొడవునా 3 నుంచి 4 మీటర్లు నీటిలో ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు గేట్లకు సంబంధించి మరమ్మతు పనులు కొనసాగుతూ ఉన్నాయని, ఆందోళన చెందవలసిన అవసరం లేదని అంటున్నారు. మనకు జూరాల ప్రాజెక్టులో మొత్తం 62 గేట్లు ఉన్నవి. 62 గేట్లది నిర్వహణ మరమ్మతులు అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. అయితే 8 గేట్ల రోపులు మార్చడానికి మేము ఇంతకుముందే టెండర్లు పిలవడం జరిగింది. ఇది మరమ్మతుల్లో భాగంగా ప్రతి సంవత్సరం కూడా మేము అన్ని ఇన్స్పెక్ట్ చేసుకొని ఏవేవి మార్చాలి, దానికి సంబంధించిన ఇంకా గ్రీజింగ్ ఆయిల్స్ కానీ ఏ ఉన్నా కూడా మేము దానికి ఎస్టిమేట్ చేస్తాము, మరమ్మతులు అటెండ్ అవుతాము. దానిలో భాగంగానే 8 గేట్ల రోపులు మార్చడానికి టెండర్ పిలిస్తే మే 2వ వారంలో పని, మే 1వ వారంలో స్టార్ట్ అయింది. పని చేస్తూ 4 గేట్ల రోపులు కూడా మార్చడం జరిగింది. మిగతా 4 గేట్ల రోపులు కూడా మార్చే పని పూర్తి అయ్యేది. కానీ ఈసారి వరద ముందుగా రావడం వల్ల పనికి బ్రేక్ పడింది. ఆ 4 గేట్ల రోపులు కూడా మార్చడానికి ఇంకా కాంట్రాక్టర్ సంబంధించిన సిబ్బంది కూడా ఇప్పుడు కూడా డ్యామ్ దగ్గరే ఉన్నారు. అయితే ఇప్పుడు వార్త వస్తున్నట్టు ఏదో జరిగిపోయింది, ప్రమాదంలో పడింది అనేది వాస్తవం కాదు. మొత్తంగా ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకొని జూరాల ప్రాజెక్టు గేట్లకు వెంటనే మరమ్మతులు చేయవలసిన అవసరం ఉంది. లీకేజీలు కూడా అరికట్టాలి అని స్థానికులు కోరుతున్నారు.